హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఊరందరికీ నీతులు చెప్పే మీడియా తన వెనుక ఉన్నటువంటి భాగవతాలను గానీ, తనపై ఉన్నటువంటి ఆరోపణలు, విమర్శలను గానీ ఎప్పుడు పట్టించుకోదు. అలాంటి మీడియాని ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తుంది. ఆ తెలుగు మీడియా పేరు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసు మరోసారి తెరపైకి వస్తుంది. తాజాగా సుప్రీంకోర్టు చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో. వాస్తవానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ లేదా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఈ కేసు ఇప్పటిది కాదు, ఏకంగా 20 ఏళ్ల నుంచి నానుతోంది. ఒక కేసు 20 ఏళ్ల నుంచి నానుతుందంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని అది బహిర్గతం చేసే పరిస్థితి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004-2009 మధ్యన ఉండవెల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి ఎంపీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థపై దాఖలు చేసినటువంటి కేసు ఇప్పటికీ నలుగుతూనే ఉంది. ఒక మార్గదర్శి ఫైనాన్షియర్ కేసుపై ఆయన యొక్క వేసినటువంటి పిటిషన్ యొక్క కేసు సారాంశం ఏంటంటే, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబం నుంచి ఉన్నటువంటి ఒక సంస్థ ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్లు వసూలు చేయకూడదు ప్రజల నుంచి. ఒకవేళ అలా చేస్తే ఎంత మేరకైతే డిపాజిట్లు వసూలు చేశారో ప్రజల నుంచి అంతకు రెట్టింపు చెల్లించడమే కాకుండా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇది చట్టం చెబుతున్నటువంటి పరిస్థితి. నేను కాదు, మరొకరు కాదు చెప్పేది. కానీ ఇక్కడ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఏకంగా 2600 కోట్ల డిపాజిట్లను ప్రజల నుంచి సేకరించింది. ఇదే అతిపెద్ద ఆరోపణ. సో దీనికి సంబంధించే పిటిషనర్గా ఉన్నటువంటి ఉండవెల్లి అరుణ్ కుమార్ అప్పట్లో కేసు దాఖలు చేశారు. ఈ కేసు నలుగుతూనే ఉంది. సో ఒకానొక దశలో అయితే తెలంగాణ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉంది, వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయి అనేది ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పదలిచాను. తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును కొట్టివేసినప్పుడు పిటిషనర్కు దానికి సంబంధించినటువంటి సమాచారం తెలియాలి, అందించాలి. కానీ ఇక్కడ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసిన సంగతి చాలా కాలం వరకు తెలియలేదు. హైకోర్టు నుంచి దానికి సంబంధించినటువంటి ఇంటిమేషన్ కూడా లేదు. ఎప్పుడో తెలుసుకున్నటువంటి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు దీన్ని తీవ్రంగానే తీసుకుంది. తీవ్రంగా తీసుకొని వెంటనే తిరిగి తెలంగాణ హైకోర్టుకు ఇష్యూను డైవర్ట్ చేసి కేసును టేకప్ చేయమంది. అప్పుడు తెలంగాణ హైకోర్టు కేసును టేకప్ చేసింది. ఈ లోపల మార్గదర్శి ఫైనాన్షియర్స్ లేదా మార్గదర్శి సంస్థల ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు చనిపోయారు. దాంతో అదే సమయంలో 2024లో ఇక్కడ ఏపీలో, 2023లో తెలంగాణలో ప్రభుత్వాలు మారాయి. 2 చోట్ల ఈనాడు సంస్థలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఆయన చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి శిష్యుడే కావడంతో 2 చోట్ల ఆయనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలే ఉండడంతో ఇక్కడ ఈ కేసులో ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసుకు సంబంధించి రామోజీరావు మరణించారు. కాబట్టి ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించాయి కేసును క్లోజ్ చేయాల్సిందిగా. ఈ కేసు పట్ల తమకు అభ్యంతరం లేదంటూ అఫిడవిట్ దాఖలు చేశాయి ఈ 2 ప్రభుత్వాలు. ఇటు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, ఇటు తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాంతో తెలంగాణ హైకోర్టు మళ్ళీ ఈ కేసును కొట్టివేసింది. దాంతో ఉండవెల్లి అరుణ్ కుమార్ మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక వ్యక్తి మరణిస్తే ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి కీలకమైనటువంటి అంశం, ఇక్కడ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కీలకమైనటువంటి, అందరినీ ఆశ్చర్యపరిచేది, అందరి చర్చకు దారి తీసేది, అందరిలో ఒక వాదనకు తెర తీసినటువంటి అంశం ఇదే. ఒక మార్గదర్శి సంస్థకు సంబంధించినటువంటి ఈనాడు గ్రూప్ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి రామోజీరావు మరణిస్తే ఆ కేసును క్లోజ్ చేసేస్తారా? ఇక్కడ ఎంత విచిత్రంగా ఉందంటే వాదన కూడా, సుప్రీంకోర్టులో ఇదే మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థకు సంబంధించి ముకుల్ రోహత్గి ప్రముఖ న్యాయవాది ఆయన వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించినటువంటి రామోజీరావు మరణించారు కాబట్టి, ఆయన లేరు కాబట్టి ఈ కేసును క్లోజ్ చేయాలంటే ఆయన వాదన వినిపించారంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో అర్థం చేసుకోవాలి.
అంటే ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సంస్థ చేసినటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ, నిబంధనలు ఉల్లంఘించి సాగించినటువంటి డిపాజిట్ల సేకరణ వ్యవహారం కానీ నీరు గారిపోతుందా, ఆగిపోతుందా, చెక్ పడిపోతుందా, ఇవన్నీ సమసిపోతాయా? ఒక వ్యక్తి మరణిస్తే ఆ కేసు అక్కడితో ఆగిపోతే ఇక న్యాయస్థానాలు ఎందుకు, కేసులు కట్టడం ఎందుకు? మరి ఇంత విచిత్రంగా ఎలా వాదిస్తారు? సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి మా ఫినాన్షియర్స్ మార్గదర్శి ఫినాన్షియల్ సంస్థ తరపున చేసినటువంటి వాదన ఇది. రామోజీరావు మరణించారు కాబట్టి ఆ కేసు క్లోజ్ చేయమని. ఇది ఎలా సాధ్యం? ఇది అందుకే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు మార్గదర్శి ఫినాన్షియల్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది జస్ట్ 4-5 రోజుల క్రితం. అందుకే ఇప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. ముందుగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మనం తెలుసుకుందాం. మార్గదర్శి కేసును ఒకవేళ మీరు చెప్పినట్టు, మీరు వాదిస్తున్నట్టు ఇక్కడితో ముగించాలి అంటే ఆస్తులు అటాచ్ చేసి బాధితులకి పంచాల్సిందే అనేది సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా క్రిమినల్ ప్రొసీడింగ్స్, ఒక వ్యక్తి చనిపోయినంత మాత్రాన క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి ఆగవు. ఆ సంస్థకు సంబంధించినట్టు ఆ సంస్థపై ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతాయి అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో దీనికి సంబంధించే సుప్రీంకోర్టు ఇష్యూస్ నోటీస్ ఇన్ మార్గదర్శి ఫినాన్షియర్స్ కేస్ సేస్ రామోజీరావు డెత్ ఈజ్ నో బార్. Supreme Court hears Margadarshi Financials case indicates asset attachment despite Ramojirao death. అంటే రామోజీరావు మరణించినా సరే ఈ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ కొనసాగుతుంది. ఆస్తుల అటాచ్మెంట్ చేసి బాధితులకు దానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని పంచిపెట్టాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడమే కాకుండా మార్గదర్శి ఫినాన్షియల్ సంస్థకు 2 రాష్ట్ర ప్రభుత్వాలకు, ఏ 2 రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అఫిడవిట్ దాఖలు చేశాయో దీనిపై తమకు అభ్యంతరం లేదు క్లోజ్ చేయడానికంటూ వాళ్లకు కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు issued notice and observed that proceedings against Margadarshi Financials would continue, indicating that asset attachment may be considered despite Ramojirav's death. ఇది చాలా కీలకమైంది. The bench led by Justice M.M. Sundaresh and N.K. Singh made it clear that criminal proceedings involving a continuing financial entity do not abate merely due to the death of an individual. ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆ సంస్థపై ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి ఆగవు అని చాలా క్లియర్గా, చాలా కేటగిరికల్గా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మార్గదర్శి కేసు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అంటే ఎంత విచిత్రంగా ఉంది. ఇదే ఈనాడు సంస్థ తెల్లారి లేస్తే చాలు అవతలి వ్యక్తిపై కానీ అవతలి సంస్థలపై కానీ నీతులు గుప్పిస్తుంది, నీతులు వల్లిస్తుంది, న్యాయాల గురించి మాట్లాడుతుంది, నిబంధనల గురించి మాట్లాడుతుంది. ఆర్బీఐ నిబంధనలు పట్టించుకోకపోయినా సరే, తుంగలో తొక్కి డిపాజిట్లు సేకరించినా సరే ఎవరు ప్రశ్నించకూడదు. ఇన్నాళ్ళు 20 ఏళ్లుగా ఈ కేసును నాంచడానికి కారణం కూడా అందే. 2019-24 మధ్యలో వైఎస్ జగన్ హయాంలో ఉన్నప్పుడు తొలిసారిగా మార్గదర్శి ఫినాన్షియల్స్ కేసులో అక్రమాలు జరిగాయి, దీనిపై న్యాయ విచారణ చేయాలని చెప్పి అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈ కేసుకు ఇంత దూరమైనా వచ్చింది. లేకపోతే ఎప్పుడో ఫుల్ స్టాప్ పడి ఉండేది. అంటే ఇక్కడ ప్రభుత్వాలని తమకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలని చెప్పు చేతల్లో పెట్టుకొని అందరికీ నీతులు వల్లించే ఈనాడు గ్రూపు సంస్థలు తాము చేసినటువంటి నిర్వాకాన్ని బయట పెట్టకుండా ఉండేందుకు, అది కూడా సంస్థ అధినేత చనిపోతే ఆ కేసు క్లోజ్ చేయాలా? ఇది ఎక్కడికి పోతున్నాం మనం? న్యాయస్థానాలు ఎందుకు, ఇక కేసులు కట్టడం ఎందుకు? ఒక వ్యక్తి చనిపోతే ఆ కేసుల పర్యవసనాలు ఆగిపోతాయా? ఆ కేసు అక్కడితో సమసిపోతుందా? ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది చాలా క్లియర్గా ఉంది. ద బెంచ్ లెడ్ బై జస్టిస్ M.M. Sundaresh and N.K. Singh made it clear that criminal proceedings involving a continuing financial entity do not abate merely due to the death of an individual. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అందుకే సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడమే కాకుండా రామోజీరావు చనిపోయినా సరే దానికి సంబంధించినటువంటి ఆస్తుల అటాచ్మెంట్ అనేది కొనసాగుతుంది, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగుతాయి అని చెబుతూనే 2 రాష్ట్ర ప్రభుత్వాలకు, ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు, అటు మార్గదర్శి ఫినాన్షియల్ సంస్థకు
నోటీసులు జారీ చేసింది. ఇదే ఇప్పుడు ఇవాల్టి కీలకమైనటువంటి అంశం. సుప్రీంకోర్టు తాజాగా చేసినటువంటి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్గా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ నుంచి 2,600 కోట్ల డిపాజిట్లు ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా విరుద్ధంగా సేకరించింది. దీనిపై పిటిషన్ వేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ 20 ఏళ్ల క్రితం పిటిషన్ వేసినా ఇప్పటికీ కేసు నానుస్తూ నలుగుతూ వస్తోంది. తెలంగాణ హైకోర్టు ఒక దశలో ఈ కేసును కొట్టివేసింది. కొట్టివేసిన తర్వాత తిరిగి కొట్టివేసిన సమాచారం కూడా పిటిషనర్కు చాలా కాలం తర్వాత తెలియడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తిరిగి తెలంగాణ హైకోర్టుకి సీరియస్గా తీసుకొని తెలంగాణ హైకోర్టుకు ఆదేశించడంతో తెలంగాణ హైకోర్టు తిరిగి కేసు టేకప్ చేసింది. ఈ లోపల మార్గదర్శి చైర్మన్ అయినటువంటి రామోజీరావు చనిపోవడంతో ఈ కేసును క్లోజ్ చేయమంటూ అభ్యంతరాలు లేవంటూ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అటు చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం రెండు కౌంటర్ దాఖలు చేయడంతో, అఫిడవిట్ దాఖలు చేయడంతో తెలంగాణ హైకోర్టు మళ్ళీ కేసును క్లోజ్ చేసింది. దాంతో ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈసారి ఉండవల్లి అరుణ్ కుమార్ తరపున పరమేశ్వరన్ అయిన న్యాయవాది వాదనలు వినిపిస్తే మార్గదర్శి ఫైనాన్షియల్ సంస్థ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. చైర్మన్గా ఉన్నటువంటి రామోజీరావు మరణించారు కాబట్టి, ఆయన ఇక లేరు కాబట్టి ఈ కేసును క్లోజ్ చేయాలంటూ విచిత్రమైనటువంటి వాదన వినిపించింది మార్గదర్శి సంస్థ. ముఖ్యంగా ఆ సంస్థకు సంబంధించి వాదనలు వినిపించినటువంటి ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి. సో ఇక్కడ ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు జస్టిస్ ఎంఎం సురేంద్ర అండ్ ఎన్కే సింగ్కు సంబంధించినటువంటి బెంచ్ దీనిపై కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన ఆ సంస్థపై ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగవు. రామోజీరావు మరణించినా సరే ఆస్తుల అటాచ్మెంట్ కొనసాగుతుంది. ఆస్తుల అటాచ్మెంట్ చేసి ఆస్తులు పంచిపెడతాము బాధితులకు అంటూ క్లియర్ కట్గా మెసేజ్ ఇవ్వడమే కాకుండా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శి ఫైనాన్షియల్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. సో అంటే వ్యవస్థలో ఇన్ని లోపాలు, వ్యవస్థ గురించి పదే పదే న్యాయం గురించి అన్యాయం గురించి మాట్లాడే ఈనాడు లాంటి సంస్థలకు తాము చేసినటువంటి నిర్వాహకం మాత్రం తెలియడం లేదు. తమ సంస్థ, ముఖ్యంగా ఈనాడు సంస్థలకు సంబంధించినటువంటి ఒక సంస్థగా ఉన్నటువంటి మార్గదర్శిలో లోపాలు, మార్గదర్శి చేసినటువంటి అవకతవకలు, మార్గదర్శి సంస్థ చేసినటువంటి గోల్మాల్ వ్యవహారాలు మాత్రం బయటపడకుండా ఇన్నాళ్ళు లాక్కొచ్చింది. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేసి అభాసుపాలైనటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు చేసినటువంటి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో. అందుకే అందరికీ నీతులు చెప్పడం కాదు, మనమేంటో అనేది తెలుసుకోవాలనేది అందుకే అంటుంటారు. ఓవరాల్గా ఈనాడుకు సంబంధించినటువంటి ఇష్యూ, ముఖ్యంగా మార్గదర్శి ఇష్యూ మొత్తానికి సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి నోటీసులు పంపించడంతో ఇప్పుడు ఈ కేసు రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.